ఎంత పరిచర్య చేసినా, నువ్వు దేవుని యందు ఎంతగా ప్రార్థన చేసినా క్రియ అనేది మారాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యందు నువ్వు గొప్ప బహుమానాన్ని పొందుకొందురుగాక. ఆమేన్. క్రియ అనేది మారకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే, ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే, ఎంత వాక్యం చెప్పినా వ్యర్థమే. క్రియ అనేది మారు మనసులోనికి రావాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక మాట చదువున్నాను. ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. దేవుని స్తోత్రం. అర్థమైందండి ఇందులో దేవుని మాట. కొందరిని ఉపదేశులుగాను, కొందరిని పరిచర్యలుగాను, కొందరిని కాపరుగాను. దేవుడు ఇక్కడ కొందరిని విభోదించబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఊరకనే దేవుడు ఎన్నుకుని పిలవలేదు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నావంటే ఆ దేవుని మహాకృపను బట్టే. నువ్వు ఊరకనే రాలేదు ఇక్కడికి. దేవుడు నీ పట్ల ఏదో గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టే నీవు ఈ స్థలానికి వచ్చావు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుడు విభోదించుతూ ఉన్నాడు. ఎందుకంటే కొందరిని పరిచర్యలుగాను, కొందరిని విశ్వాసులుగాను, కొందరిని నీతిమంతులుగాను, కొందరిని గొర్రెలు కాపరుగాను దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ కృప పొందుకోలేని వారు ఉన్నాం. ఎంత తేటగా దేవుడు మాట చెప్పినా మళ్ళా పరిగెడుతూనే ఉంటాం లోకానికి, లోక స్థలానికి, ఈ లోకాశలకి, ఈ లోక అలవాటుకి, వ్యర్థమైన మాటకి అలవాటు పడుతూ ఉంటాము. దేవుని స్తోత్రం. ఆమె ఒక హిందూరాలు మొన్న నా దగ్గరికి వచ్చినామా, ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనాన్ని బట్టి ఆమె ఎక్కడికో భూత వైద్యుడికి వెళ్ళలేదు, ఆమె ఏ తంత్రమ్మ దగ్గరికి వెళ్ళలేదు. కానీ మాకు తెలిసిన దైవ జనరల్ అక్కడికి వెళ్తే ఈ దర్శనానికి ఆమె అర్థం చెప్పింది అని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. దర్శనం గురించి నాకు వివరించలేదు, మోకరించింది. మా అల్లుడి మీద నాకు తెలియని ఒక చెడ్డ కళ ఒకటి వచ్చింది, దానికి మీరు అర్థం చెప్పాలని అంది. ప్రార్థన చేసాము. దేవుడు దానికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడారట. ఈరోజు ఉదయకాలం వచ్చి ఆ పట్టలేని సంతోషాన్ని చూసి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమస్తం మన దర్శనం ఎలా వచ్చిందో అలాగే దేవుడు మాట్లాడాడు, నాకు జవాబిచ్చాడు. మీ దేవుడు గొప్పవాడు అని చెప్పిందండి. దేవుని స్తోత్రం. కడపటి వారు మొదటివారు కడపటి వారు. ఇలా పుట్టు క్రైస్తవులు అయ్యిండు కూడా ప్రతి దానికి మనము జ్యోతిష్కరుడి దగ్గరికి వెళ్తాము. అయ్యా ముహూర్తం ఏమని చెప్పవా, పెళ్ళిళ్ళకి ముహూర్తం, ఇంట్లోకి వెళ్తాక ముహూర్తం, రోజుకు ముహూర్తం, ఇంకా ప్రతిదానికి కూడా ముహూర్తం కావాలి. ప్రభు అంటున్నాడు కదా, నేను ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తానే అదే గొప్ప శుభకార్యం నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మారు మనసు అనుభూతిలోకి ఎప్పుడైతే వస్తావో ప్రతి నిత్యము కూడా నీలో శుభకార్యమే. ఈరోజు మంచిది కాదు, ఈరోజు అమాస పుణ్యము అటువంటి వారు లేరు చాలా మంది. ఒకవేళ అమాస రోజున నీ బిడ్డ పుట్టిందనుకో, ఏం చేస్తావు? తునీకరిస్తావా? చెప్పండి, తునీకరిస్తావా? అర్రే బుధవారం ఆడపిల్ల పుట్టేవారు, అబ్బా శుక్రవారం పుడితే ఎంత ఖర్చు వచ్చేది ఆడపిల్ల. మన ఇంట్లో శుక్రవారం గల్లిని గంతులైతే, బుధవారం మగపిల్లాడు పుట్టాడా? హల్లెలూయా. ఎంత కలిసి వస్తుందో. ఇదొక సిస్టమ్ అనమాట. బుధవారం ఏమో ఈ పిల్ల పుట్టాలి, బుధవారం ఆ పిల్ల పుట్టాలి. ఒక సబోదు ఆ బుధవారమే ఆ మాస్కే ఏదన్నా జరిగిందనుకో, బుధవారం అస్సలు బయట తీసుకెళ్ళదు, ఈ డెడ్ బాడీని ఇక్కడే ఉంచండి అంటామా మనం? అది బుధవారం, శుక్రవారం, అమావాస, పౌర్ణమి, ఎండానాసనం, పెద్దల కాడ
పెందల కడెత్తేయండి ఇక్కడ ఉన్నదాన్ని. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, అన్ని రోజులు మంచి నువ్వు ఎంచుకున్నాయి, కానీ హృదయమే మంచిగా లేదు, నీ మనస్సు మంచిగా లేదు. నీవెప్పుడైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటావో దేవుని మహిమ మీరు చూస్తురుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుధవారం మా చిన్న అమ్మాయి పుట్టిందని అప్పుడు నేను రక్షించబడలేదు. మా నాన్నగారు వెళ్ళి ఆయనతో చెప్పారు, ఆ జాతకాలు చూసేవాళ్ళు, మీ పిల్ల ఎదిగి గొన్ను తరిగే వరకు తండ్రి చనిపోతారన్నారు. మా అమ్మ అనేది పెట్టుకుంది. మా పరిస్థితి అంతెంతగా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నో 5-6 పొలాలు దారం, ఒక కోడి పెట్ట, ఇంకే చాలా చెప్పేది. మీ ఇంటికి వచ్చి చెయ్యాలన్నారు. మా అమ్మంది, అయ్యా ఎలాగైనా సరే నా బిడ్డ నా అల్లుడు క్షేమంగా ఉంటాకి ఖర్చు ఎంతైనా నేను ఇస్తానంది. నాకెందుకు ఇష్టం లేకపోయినా నాకు ప్రార్థన అంటే తెలీదు. మా అమ్మ ఏం చేసినా నా మంచికి, ఎందుకంటే నేను బ్రతకటం కావాలి. తర్వాత నన్ను 3వ నెల అప్పుడు నన్ను ఇక్కడికి పంపించేది. 3వ నెల జరుగుతూ ఉంది. మా అమ్మ ఏర్పాట్లో మా అమ్మ ఉంది. అది ఎలాగైనా 3వ నెల వెళ్ళబోయేసరికి అది శాంతి చేయకపోతే వీళ్ళు ఎవరికి ఒకరు టప్ప కడతారంట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలీదు, అలాగే అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు. నాకు ఏంటంటే నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే గ్రహారాధనకి వెళ్ళేటప్పుడు ఆ వాటికి పొగలైతే వాళ్ళు ఘనసరి బట్టి మేలుకొచ్చి అన్నీ చెప్పేవాళ్ళు. అట్లాగా ఈ దేవుడు మాట్లాడడం అని హారం చేసేదని. అప్పుడు ఇక్కడ ఒక దైవజనురాలు దేవుని ఆత్మతో ప్రవహిస్తుంది అన్న వరకు నాకు చాలా సంతోషమైంది. మా దేవుడు మాట్లాడతారు, వాళ్ళ దేవుడు మాట్లాడటం ఏంటి, వెళదాం అనుకున్నా. వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒక మాట ఏమందంటే, నీ బిడ్డకి అన్నీ తీసేసిరా, నేను ప్రార్థన చేస్తా. అప్పుడు మా పిల్లకి మా అమ్మ కాలు కోటి, చేతి కోటి, మెడకోటి కట్టి పంపించింది. మా చిన్నపిల్లకి అన్నీ తీస్తే మళ్ళీ ఎక్కడ ఏమయ్యిందో అని భయపడితే తీసి మా ఇంటికి చెట్టుకి కట్టి మళ్ళీ వచ్చే కట్టుకుందామని వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అంత దూరముగా ఉంది, నేను నీ పక్షాన్ని నిలబడగలవాడిని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందుకోసంగానే మళ్ళా కట్టాలి అన్న తలంతు నాకు రాలా. వాటి మీదకి నా చెయ్యి వెళ్ళలా. ప్రార్థనకి వెళ్ళొచ్చాను. ఈరోజు వెళ్ళాను. తెల్లారిపాటికి మా చిన్నమ్మాయికి అసలు ఈ నల్ల పాప అనేది కనపడల. ఇలా లోపలికి వెళ్ళిపోయి తెల్లగుడ్డంతా బయటకు వచ్చి ఎంత నొరగనేది వచ్చేసింది. 3వ నెల పిల్ల, భయంకరంగా నోటి మాట లేదు, కంటి చూపు లేదు. 3వ నెల పిల్ల అంటే చూడండి ఎంత చిన్న ముద్ద. ఇంకా నేను ఏడుస్తూ ఉన్నా. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. అయ్యగారు లేరు. 6 గంటలైంది సమయం. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమని తీసుకెళ్ళా. ఎందుకని ఎక్కడో ఒక ఆశ, ఆ దేవుడు మాట నాకు కదిలేకి వచ్చింది. వాళ్ళు ప్రతిరోజు 7 గంటలకి ప్రార్థన చేస్తూ ఉంటారు, డ్రమ్ము కొడుతూ. అక్కడ డ్రమ్ము మోగుతూ ఉంది. నా కాళ్ళు ఆగట్టిలా. పిల్లని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఇసిరేను దైవచంద్రాల మీదకి. ఈయన కూడా ఇలా గిరటేసి అట్ట పట్టుకున్నారు. ఆపుకోకుండా ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. 12 గంటల సమయంలో నా బిడ్డ అట్టి ఇటు తిరిగింది. గ్రామం అందరూ కూడా వాళ్ళని పట్టుకుంటే చుట్టూరు కూర్చున్నారు, ఆ పిల్లని చంపేస్తారేమని. నేను ఒకటన్నా, చనిపోయిన బ్రతికిన ఆయన కోసం, నా బిడ్డ కోసం ప్రార్థన చేయమన్నా. చలికాలం ఇదే దినాలు ప్రార్థన చేస్తూ చేస్తూ 12 గంటలకి నా బిడ్డ అట్టి తిరిగి దేవుడు స్వరంతో నాతో మాట్లాడాడు. నా యోమి అని పిలువబడండి. నా దేవుడు అద్భుతాన్ని నా జీవితంలో చేశాడు. ఇక మరలా నా బిడ్డకి ఏమీ కట్టలేదు. చాలామంది సందకయ్యి అంటారు, అది కానీ కడుపు నొప్పి ఒక వామ్ వాటర్ కానీ చుక్కల మంది కానీ ఏమీ లేదండి. ఏసు రక్తం ద్వారాగే ఇప్పుడు వరకే 24 సంవత్సరముల వరకు కూడా నా బిడ్డకి ఏమీ వేయలేదండి. దేవుని స్తోత్రం. ఆ శాంతి చేపిస్తున్న అన్న ఆయన మా పిల్ల 3వ నెల వెళ్ళేసరికి ఆయనే చనిపోయాడు. మనం ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు. వాటికి ఇంటికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు శక్తి కలిగిన వాడికి భయపడితే నీ కుటుంబం ఆశ్రదించగలుగునుగాక. ఎందుకు ఈ మాట ఈ రోజుని చెప్తున్నానంటే, చాలామంది
నీ ప్రార్థన నీకు ముందుండి నడిపించుదురుగాక. ప్రతి చీకటిని తొలగించబడుదురుగాక. నీ రోగం నుండి కొట్టివేయబడుదురుగాక. నీ అనారోగ్య పరిస్థితిని కొట్టివేయబడుదురుగాక. ఉన్నతమైన శిఖరం మీద నా ప్రభుని నిలుచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదని చాలా మంది దేవుని మాటలో నిర్లక్ష్యం పెట్టి ఈ లోక సరంగా పడిగెడుతున్నారు. ఏదో 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 సంపాదించాలి. దయచేసి తర్వాత చదువుకోండి. యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి నుండి ఉంటుంది. దయచేసి తీయొద్దు, నేను ముగించేస్తున్నాను. ఏ రీతిగా ఏ దేశానికి వెళ్ళి ఆ రచ్చరేకులు తెస్తారో వాటిని రాసి వాటిని చుట్టి ఏ రీతిగా ఆంక్షలు కడతారో మొత్తం దానిలో రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, అది నిన్ను ఏమి కూడా రక్షించేది కాదు. వారు తిప్పుకోమని ఆ నిమ్మకాయలు ఏమి రక్షించు, ఆ కొబ్బరికాయ రక్షించదు, ఆ అంచెలు రక్షించవు, ఆ మూర్తాలు రక్షించవు. నిన్ను రక్షించగల దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు కూడా నిన్ను రక్షించే నాదుడు లేడు. ప్రియ సహోదరి సోదరా, నేను ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను. ఆయన జీవము కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడైతే ప్రభు వైపుకి త్రిప్పుతూ నువ్వు కలవిషము లేని మనసుతో కలిసిగట్టిగా బ్రతుకుతూ ప్రారంభిస్తావో మీ మధ్యన నా ప్రభు నివాసం ఉండుదురుగాక. చాలా మంది ఒకరికి ఐక్యతలో ఉండదు. నాకు ఏసీ అంటే చాలా ఇష్టం. ఎలా ఇష్టం? నువ్వు ప్రేమించాలి కానీ కుటుంబాన్ని. ఒకరికి మరి మనసు మధ్య నుండి విడుదల కలగలగా. నాకు ఏసు అంటే ఇష్టం, ఏసు అంటే ప్రేమ, ఏసు లేకపోతే ఎలాగా? నువ్వు రోజు మందిరానికి వచ్చిన వాక్యం విన్నా నీలో ఐక్యత లేకపోతే అది వ్యర్థమని నా ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు వాక్యం ఏమన్నదంటే బాప్తిస్మం పొందిన వారి కంటే పొందని వాడు చాలా శ్రేష్టమైన వాడు అని ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం మారు మనసు పొందటం అంటే క్రియ మార్చుకుంటమే. ఎప్పుడైతే నీ హృదయం మారు మనసులోకి వస్తుందో నా ప్రభు నిన్ను దీవించబడుదురుగాక. ఆ చివరి కూర్చొని చూడండి. అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి పురుడు పోస్తున్నారు. అమ్మ గుర్తుందో లేదు. ఇల్లంతా భయంకరంగా ముగ్గులు పొగలు, ఆ సాంబ్రేణి వాసనకి వాంతులు అవుతున్నాయి. కానీ నన్ను ప్రేమతో ఆహ్వానించారు భోజనానికి. హల్లెలూయా. అలా నాన్నగారు కూడా నేనంటే చాలా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన చాలా మార్లు దేవుడు మరణం నుండి సన్నిధానంలో లేపారు. మా చిన్నమ్మాయి అయితే ముందే కక్కుతుంది. అమ్మా, దేవుడు నాకు ఏ శిక్ష వేసినా నేను మట్టికి భోజనం చేయలేను అంతే. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ కూర్చొని తప్పదన్న. ఎట్టయితేనే నేను అయ్యగారు చిన్నమ్మాయి కూర్చుని చెయ్య అట్టపెట్టి లెగిసాము. ఆమె ఒకటే అందే, అమ్మ, మా కుటుంబం రక్షించబడినా నా ప్రాణం పోయినా నేను మందిరంలో అడిగి పెట్టలేను. మాకు కులదేవతలో పూర్వం కాలంలో ఉన్నవారు అంతే. ఈరోజు యేసయ్య మందిరంలో కూర్చుంది. పోయిన వారం వచ్చింది, దేవుడు స్వస్థపరిచని. ఈరోజు బైబిల్తో వచ్చింది. గట్టిగా చెప్పడం గట్టిగా ఈ చెప్పట్లని నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం దుఃఖంతో వచ్చిందామా? పోయిన వారం దుఃఖంతో, అట్టిపోయిన వారం చాలా వ్యాధులతో వచ్చింది. నేను బ్రతుకుతానా అనుకుంది. నిత్యము ఆరాధించగల పుట్టి క్రైస్తవులే ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు దేవుని మందిరంలోకి. హల్లెలూయా. అవ హిందూరలయ్యండి, వెనక తిరిగి చూడండి. జీవ గ్రంథంతో అడిగిపెట్టింది. జీవ గ్రంథంతో అడిగిపెట్టింది. ఆమె అటుపోయిన వారం వచ్చింది, మధ్యలో వారం రాలా, మళ్ళీ వారం వచ్చింది. జీవ గ్రంథంతో వచ్చింది. సిగ్గుపడుతున్నామా లేదా? చెప్పండి. అలా సిగ్గుపడుతున్నావా? దేవుడు, ఎందుకంటే ఆమె దేవుని చూసే రీతిగా ఉంటుంది, మనం చూడలేము. అందుకనే కడపటి వారు మొదటి వారు కడపటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళంత భయంకరమైన కుటుంబము. నేను అక్కడికి ఎన్నో మార్లు వెళ్ళాను. ఈరోజు పుట్టి క్రైస్తవులు అయ్యింది. నవధాన్యాలు చెప్పండిరా, ఇంట్లో ఎయ్యిండ్రా, పునాదులో కొయ్యిండ్రా, కోడిని కొట్టండ్రా, కొబ్బరికాయలు పెట్టండ్రా, బొట్లు. మళ్ళీ ఆదివారం వచ్చేవారికి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి.
గట్టిగా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాచముతోను తంబురతోను నాచముతోను తంతి వచములతో తంతి వచములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తోత్రం. ఎంతమంది ఈ పాట పాడారు చెప్పండి? అందరూ పాడారా? హల్లెలూయా. ఎల్లప్పుడు స్తుతించాలంట. మరి తమ్ముడితో సితార్తో ఎల్లప్పుడు అంట. హల్లెలూయా. ఈ నోడుతోనే కొట్టండి కొబ్బరికాయలు మొత్తం చేసి అడుగు పెట్టాలి గుమ్మలు ఇల్లంతా నవధాన్యాలు పోయాలి పునాదులు పోయాలి. హల్లెలూయా. యేసే మాట్లాడుతున్నాడు ఆది కాండంలో, నీవు రాయి మీద నువ్వులు పోసి ఆ స్తంభం మీద ఆ స్తంభం ఎత్తండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంట కదండి, ఇంట్లో అడుగు పెట్టాలంటే కోడి పెట్ట కావాలి, నవధాన్యాలు కావాలి, చాలా రకాలైనవి కావాలి. మళ్ళీ ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి. ఎట్లాగ సాధ్యం? అయ్యా నువ్వు బాప్తిసం పొందావు, ఇది తప్పు కదా. మా అమ్మ నా మాట ఎంట్రో నువ్వు కూడా మానే మంత్రు. మా అమ్మ నా మాట ఇందో, మా నాన్న మాట ఇందో, నా బిడ్డల మాట ఇందో. కుటుంబంలో ఒక్కరు రక్షించబడిన కుటుంబం అంతా మారి మనసు అనుభూతులకి వెళ్ళుదురు కాక. గట్టితో రక్షణ కలిగిన నీవు అపవాది కలిగి బానిస అయిపోతున్నావు. వాడి మాటకి తలంచుతున్నావు. ఎక్కడ నీ రక్షణ? దేవుని స్తోత్రం. మా అమ్మమ్మ మాటిందు, మా డాడీన ఎందుకిండ్రో నువ్వు మారు మనసులోకి వచ్చావుగా. నీవు ప్రార్థన చేయగా నీ కుటుంబంలో ప్రతి వ్యక్తి గడగడ వనకబడుతురు కాక. హల్లెలూయా. నీవెప్పుడైతే త్రోవ తప్పి ఉంటావో నీ కుటుంబం అంతా నిన్ను చూసి తల ఎత్తుతారన్నమాట. అప్పుడు ఇక తాస్వం ఎత్తితే అరితుగా ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని కృప కలిగి ఎందుకు ఇంకా ఆ పాపమనే ఊబులో ఉంటున్నారు? మంచి గృహం ఇచ్చారు కదా, ఎందుకు జిమ్ముకుంటాం, వేసుకుంటాం, ఎత్తుకుంటాం? హల్లెలూయా. అది నీచపు కార్యములండి. నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షణ పొందా, ఎవరు పొందలా. అయినా మా చిన్నయ్య ఇల్లు స్టార్ట్ చేశాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరు పొందలా. మా అన్నయ్య మద్దుపానం అయినా సరే ఒకటే మాట అన్నాడు, నా సహోదరి దేవుని నమ్ముకుంది, ఆమె ఎలా చేస్తా అలాగే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి ప్రతి దానిలో కూడా పునాదులు యేసు రక్తము వేసి నిలబెట్టాము. మరి ఆ గృహమోపు కూడా ఆ స్లాబ్ కానీ ప్రతి ఇసులో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. చూడండి మా ఇల్లు ఓపెను అంటే అమ్మగారి మీది భవనం కాదుగా, మాది భవనంగా, అందుకని వెలిగించాలి అంటారేం మీరు. కానీ నేను భవనంలోనే ఉన్నానని అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. మాడబడిచి ఒక డేక్ష తెచ్చింది మాకు, చక్కగా ఎత్తడిది పెద్దదే తెచ్చింది. ఇప్పటికి దాన్ని పొయ్యి మీద పెట్టి వెలిగిస్తాం తెలియదు. ప్రార్థన చేసాము అంతే, అసలు వెలిగించే తీరుబాటు కూడా లేదు. అయ్యలా 3వ రోజున ఎట్టగా మామూలుగానే వంట చేసుకున్నాను. నా దేవుడు ఇప్పటికీ నన్ను ఆశీర్వదించుకుంటూనే వస్తున్నాడండి. హల్లెలూయా. పోవాలంట ఈ పొంగిపోయే సానం మూలకు డొల్లు వెళ్ళిపోవాలంట. అప్పుడు మన ఇల్లు పాలు తేనెల వల్ల ప్రవేశిస్తుందంట. కానీ కుటుంబంలో నెమ్మది ఉంటుందా చెప్పండి? అంటే ఎన్ని కుటుంబం లేదు. పాలు పొంగించి దొరికిపోయే కుటుంబాలు ఈరోజు మంచిగా ఆశ్రయించబడి ఉంటున్నాయా? ఒకరికి ఒకరు ఐక్యత ప్రేమ ఉండగలుగుతుందా? గుర్తెరగండి ప్రియ సహోదరి సోదరుడా. దేవుని గుర్తెరిగి రక్షణ మార్గంలో తిరిగి ఆయన మాటలో పవిత్రమైనది విని ఆశీర్వదించి నువ్వు సాధారణంగా లొంగపడిన మరిచని నీ కుటుంబం చల్లా చిద్రైపోతుంది. నువ్వు అనుకోవచ్చు నన్ను బట్టేనేమో నా భర్త, నన్ను బట్టేమో నా భార్య అనుకోవచ్చు. కాదు కాదు, నువ్వు తెలియని రీతిలో అపవాది గడి చేస్తున్న
ఆ పనిని బట్టి నీ కుటుంబంలో నెమ్మది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు పొయ్యి ఆరకూడదంట, నట్టెంట పెట్టి బూర్లు గాళ్ళు అన్నీ వండాలంట. నీకా సైతానిక? బొట్లు పెట్టాలి, పసుపు రాయాలి, పొగలు అల్లాలి, నిద్ర పోకూడదంట. ఇది కూడా మళ్ళీ మేము ఏ రోజు నిద్ర కాయలేదండి, అసలు పొయ్యే ఎరిగిలా ప్రశాంతంగా పండుకున్నాము. ఆయన పాలు తేలిలు ప్రవహించే రీతిలోనే నా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాస్తులు చూస్తారు, దోస్తులు చూస్తారు, అవన్నీ ఏమీ లేవు బైబిల్లో. నీవేది ఎంచుకుంటే ప్రార్థన చేసి అదే సరైనది అని నా ప్రభు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎసాన మొయ్యకూడదు, ఇది మొయ్యకూడదు, అదేం కాదు. నీ మనస్సు మొయ్యకోకనంటే చాలు, నీ కుటుంబం ఆశీర్వదించగలుగును కాక. ఎవడో వచ్చి చెప్తారు ఈ ఇంట్లో అస్సలు ఉండకూడదంటే, ఇల్లు పొలాలన్నీ వదిలిపెట్టి దేశాంతరం వెళ్ళిపోతారు. ఒకళ్ళు అక్కడ మంచిగా ఉండదు, ఇంకెక్కడికి వెళ్తావు? పరిగెడతావా? నీ ఉన్న కాడ నిలబడు. నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగును గాక. ఆమేన్. కొంతమందికి ఇది ఒక రోగం ఉండదు. ఏమే ఎక్కడున్నా ఎమర్జెంట్గా నేను బయటికి వెళ్తున్నా, ఎదురు రాకపోతే అసలు వెళ్ళరు. గుమ్మడికాయ కొట్టాలి, అదేంటో పటికి కట్టాలి, కొబ్బరికాయ అది కుళ్ళిపోతే ఇంకోటి కడతావు, అది కుళ్ళిపోతే అది జీవితాంతం కడతానే ఉంటావా? అవసరంలే. ఒక్కసారి నా యేసే నీ హృదయంలో ఉంచుకుంటే మరణించే వరకు నీ కుటుంబం ఆశీర్వదించగలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మనలో తెలియని చాలా మిస్టేక్లు ఉండే. కొంతమంది లైట్ వేస్తుందని పుచ్చుకంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారా? మా నాన్న గట్టి ముద్దు పెట్టుకుంటే పక్కింటి 3 ఇళ్ళకని పడతాయి. ఎందుకే నాన్న? లైట్ అమ్మా, నాన్న రోజు లైట్లు వెలిగితీయా అంట. అట్ట ముద్దు పెట్టుకోవాలంటాడు. అట్టే కదా నాన్న, ఈసారి ఏడు లైట్ ముద్దు పెట్టుకో అమ్మ కాలట్టుగా. దేవుని స్తోత్రం. ఆ పుసుకు అన్నప్పుడు ఏం చేయాలంటే నొప్పి తీసుకొచ్చి మూతికండి అలా దేవుడు బాగుంటుంది కదా. హల్లెలూయా. దయచేసి చాలా మిస్టేక్లు మనలో నువ్వు తొలగించుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళు, అదే నీకు ఆశీర్వాదముగా దీవెనగా మార్చగలుగునువా. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణం సాగదయా. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన లేనిది పరాజయం. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన వలన ప్రయాణం చేసి దేవుడు ఆశీర్వదించబడును గాక. ఒక ప్రార్థించడం రాకపోతే ఆయనే నేర్పుతాడండి. ఈరోజు చాలామంది సేవకులు కూడా గృహంలోకి వెళ్తాగానే అమ్మా 4 ధాన్యాలు ఎక్కడంటే పోసారా, అమ్మా ఈ మూలలో ఏదో కర్ర పెట్టారా, త్వరగా పొంగియాలి. సేవకులు కూడా ఇదేనా అటువలే తయారైపోతున్నారు. ఎందుకంటే నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ముగించేసిన ఒక సేవకురాలుగా నేను ఇక్కడ చక్కగా కుర్చీలో కూర్చుని వాక్యం చెప్తా. మీరు ఎలా వింటారు? చెప్పాలి. ఎలా వింటారు? నేను కూర్చుని చెప్తే మీరు ఎలా వింటారు? పండుకుని వినాలి. అవునా? నేను నుంచున్నా కాబట్టి మీరు కూర్చున్నారు. నేను కూర్చుంటే హల్లెలూయా పండుకుంటారు కదా. హల్లెలూయా. మన సేవకుడిని బట్టి సంఘము సరైన మార్గంలో నిలబడుదురుగా. మీకు ఒక మాట చెప్పనా?
నేను అటు ఇటు నర్సాపురం కూడా వెళ్ళేదాన్ని. ఇక్కడ అటు ఇటు పరిగెత్తలాగా ఒక సేవకుడి పరిచయం అయ్యాడు. కుర్రోడు యవ్వనం వస్తే ఒక్కడే బిడ్డ ఆయనకి. యవ్వనం వస్తే మాకంటే చిన్నోడు, జాన్ వయసు ఉంటుంది అంతే. వాక్యానికి పంపించాము ఏలూరు ప్రాంగణానికి. నేను టీ నర్సాపురం వెళ్ళేదని ఆయన ఇటు పంపించా. ఒక వారం అంటారు. వెళ్ళిన కాడ నుండి ఆరాధన మీరే చేసుకుందని ఇవ్వడంట. కుర్చీలు అలాగే కూర్చున్నాడంట. ఆరాధన వాళ్ళే పాటలు వాళ్ళే పడుకుంటే కుర్చీలో కూర్చుని మాటలు చదివాడంట. సరే 2 వారాలు వెళ్ళిన తర్వాత 3వ వారం అందరు నా వెనక ఎంతగా చదువుతున్నారు. ఏంటి ఈరోజు ఎట్టున్నారని ఆ కుట్టేసుళ్ళగా ఉన్నారు. నేను ప్రార్థన అయిన తర్వాత అందరు నన్ను చుట్టుముట్టారు. అమ్మ నీకు వందనాలు, ఎందుకమ్మా కొత్త వందనాలు చెప్తున్నారా అన్న. కావాలంటే మేమందరం వస్తాం అక్కడికి, లేదంటే నెలకోసారి మీరు రండి, మళ్ళా సేవకుని పంపితే అన్నారు. ఎందుకు యమనస్తులు ఎంత ఉద్యమా వచ్చిన కారణం కూసుకునే వాళ్ళు పడుతున్నారు. మాటలు చెప్తున్నాడు. ఒక్కరోజు కూడా నుంచుని వచ్చి చెప్పడం తెలదు. మేమే ఆరాధన చేసుకుంటాం, మేమే పాటలు పాడుకుంటున్నాం. మాకొద్దు ఆ సేవకుడు. మరలా నర్సాపురం వెళ్ళారు. వాళ్ళు కూడా అన్నారు, అమ్మ నీకు వందనాలు, వస్తే నువ్వు రాలేతే మానేదని ఆ సేవకుని పంపించొద్దు. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకాన్ని వెళ్ళిపోయినా అర్రే ఎంత మంచి దైవజనుడు, వయసు పైబడిన నిలబడి దేవుని మాటల కోసం పోరాటం చేసిన దైవజనుడు అయి ఉండాలి అని వాళ్ళు తరతరాలు చెప్పుకోవాలండి. గట్టిగా చెప్పలేకపోతే హల్లెలూయా. ఎదిగిన బద్దకస్తు సేవకులు, దేవుని మాటలు ఎవరించలేని సేవకులు దయచేసి ఎలా ఉండాలంటే ఉద్యమముతో సంఘము నిలబడుదురుగాక, దేవుని మహిమ చూసుదురుగాక, ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకున్నాము. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఈ జీవ గ్రంథంలో చదవబడిన మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి.